మా నాయన కొన్ని రోజులు ఉన్నాడు, 4 సంవత్సరాలు ఉండు మా నాయన నాతోటి. ఇక మా నాయన కూడా కరోనా అప్పుడు ఏది చూసినా కూడా డాక్టర్లు చూడక కరోనా సీజన్ అప్పుడు ఫస్ట్ కరోనా, రెండోసారి కరోనా సీజన్ సూర్యాపేటకు తీసుకుపోతే ఏమైంది? ఇక జ్వరం వచ్చింది, తన జ్వరం సర్ది లెక్క వచ్చి చనిపోయిండు. ఇక ఇప్పుడు 4-5 ఏళ్ళ కాంచి ఇక ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన చచ్చిపోయి. ఇక అప్పటి నుంచి ఎప్పుడన్నా ఒకసారి అమ్మ వస్తుంది, ఇక నేనే రావాలనుకుంటే ఇక తమ్ముల కాడికి వస్తా, అమ్మ వాళ్ళది గొట్టి పడతాయి. ఇక ఆడికి ఏదైనా పండుగ అయితే ఆడికి పోతా. ఇక మా అత్తగారి ఫ్యామిలీ కూడా పెద్దోళ్ళే, 3 అక్క చెల్లెళ్ళు, మా అత్తోళ్ళు 2 అన్నదమ్ములు. ఇక వాళ్ళే ఫంక్షన్ లకు చెప్పినా ఇక ఆయన ఉన్నప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు ఎట్లా పోయి చెప్పిరో ఇప్పుడు కూడా చెప్తారు వాళ్ళు. చెప్పినా పోవాలిగా మేడం, చెప్పకుంటే అది వేరు. ఎంత పని ఉన్నా కూడా పని పక్కకు పెట్టి పోతాయి. ఇక పోతా వస్తా ఒక్కదాని. అయినా ఎంత దూరం పోయినా నైట్ వరకు, మా అత్త ఉన్నప్పుడు ఎంత దూరం పోయినా నైట్ వరకు వచ్చేది. ఇక ఇప్పుడు అప్పుడంటే ముసలమ్మ ఉన్నది పోతానంటావు, ఇప్పుడు ఏం చేస్తావు ఉండరాదు అంటారు మా తమ్ములు. ఉండరాదు అంటారు కానీ నాకు ఉండబుద్ధి కాదు. పోతే ఇవాళ పోయింది అనుకో, రేపు ఏదైనా పని ఉంటే పోతా. ఇంటికాడ ఏం చేయాలి, మహిళా సంఘం చిట్టి కట్టుకోవాలి, ఇంట్లో ఖర్చులు 5-10 ఒకరికైనా 2 రోజులు చేసుకోవాలి కదా. ఇప్పటి నుంచి వాళ్ళకు ఆశపడితే వాళ్ళు సిటీల రూమ్ కిరాయిలు, పిల్లల చదువులు, వాళ్ళకు నొప్పులు, రోగాలు ఎన్నో ఉంటాయి కదా మేడం. సంసారం అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. ఏం చేశాడు మరి మీ తమ్ముడు? ఫోటో స్టూడియో. ఇద్దరు అదే పెద్ద ఆయన తిరుమలగిరిలో సొంతమే ఫోటో స్టూడియో పెట్టుకుండు, సూర్యాపేట రోడ్కు తిరుమలగిరిలో. ఇక సొంతం ఇల్లు ఉంది ఆడ కూడా తమ్మునికి. చిన్న ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు అంబర్పేటలో ఉండ్రి, ఇప్పుడు మేడిపల్లి ఉంటారు. మేడిపల్లి ఉంటారు. అమ్మాయి సంపాదించిన ఆస్తులు లేవు, వాళ్ళు పంచి ఇచ్చిన డబ్బులు లేవు. వాళ్ళ రెక్కల మీద వాళ్ళు కష్టపడి. ఇక మా అమ్మ మా నాయనకు అప్పుడు బాగలేక అమ్మ కూడా కూలినాలు చేసి అటు మిరియాల కూడా నాట్లకు కోతలకు పోయి అమ్మాయి కూలినాలు చేసి, నాయన ఎక్కువ చేయకపోయేది పనులు. ఇంకా నాయనకు అప్పుడు సాతగాక నాయనే సచ్చిటోడు బతికిండు. నా పుట్టుకల్నే ఏదో జబ్బులు ఎక్కువచ్చి ఏమైందో ఇక అట్లనే మందుల మీద మొన్నటి దాకా మంచిగానే ఉన్నాడు. ఇక కొన్ని రోజులు అప్పుడు బతకడానికి ఉన్నారు, కొద్దిగా నయమైంది, మంచిగానే అయిండు. మొన్న ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది నాయన చచ్చిపోయి. ఇక వాళ్ళ తెలుగు మీద వాళ్ళే సంపాదించుకున్నారు. ఒకళ్ళ కిందికి పోకుండా వాళ్ళంతటా వాళ్ళు బతారు. మీ తమ్ముళ్ళ గురించి చాలా అంతేగా మేడం. తమ్ముళ్ళు అమ్మ కూడా కష్టపడ్డది బాగానే. వాళ్ళకి అసలు పాసలు సంపాదించకున్నా మా నాయన చేయకపోయినా మా ముగ్గురు జాది పూరు గుడిసెలు మేడం. ఇల్లు లేదు అప్పుడు, ఇల్లు లేక ఏం లేక వాన పడితే పొద్దాక పని పోయి మా అమ్మ నైట్ మధ్యరాత్రి కాడ వస్తుంది వాన. ఎప్పుడు వచ్చేది తెలియదు వాన. ఆ నైట్ వాన వస్తే పూరు గుడిసే. నా పెళ్లి అయినాక కూడా పూరు గుడిసే. నా పెళ్లి అయినాకనే ఇల్లు కట్టినాం. మా ఆయన నాకంటే ఎత్తుంటాడు మా అత్త అనేది. ఇక నా కొడుకు వస్తే పూరు గుడిసే, నా కొడుకు నెత్తికే తలుగుతుంది అనేది మా అత్త. అంటే ఇట్లా కిందికి వంగిపోవాలి, కిందికి ఉండే సూర్లు కిందికి దించి చిన్న దర్వాజాలు ఎత్తు తక్కువ ఉండే. మాది మళ్ళా మా అత్తగారింటి కాడ కూడా పూరు గుడిసే. కాకపోతే అదో దూలాలు పెట్టి నిట్టాడు లెక్క పెట్టి పెద్దగా వేసారు. ఇల్లు వంగుడు గుడిసె లెక్క ఉండే అమ్మలేదు. అయితే ఇగో సూరు కిందికి నా కొడుకు సూరే తాకుతుంది అనేది మా అత్త నవ్వుకుంటా. ఇంకా అయినా కూడా ఆయన అట్లా ఫీల్ కాకపోయేదిలే, ఆయనకు అదంతా ఉండకపోయేది. కారం వేసి పెట్టినా తిని వచ్చేది కానీ మా అత్తగారు ఇది పెట్టిర్రు అది పెట్టిర్రు అని అనకపోయేది. ఆయన కూడా ఏమనకపోయేది. అట్లా వాన వస్తా అంటే ఉండటానికి ఇల్లు లేక నైట్ కాడ ఇక పురుగుడిచి అంటే కోళ్ళు దోవేది. అప్పుడు మాకు కోళ్ళుండే కమ్మలు గుట్టి పైన గడ్డేసేది. గడ్డెత్తే ఆ కోళ్ళు దోవ్యో వానలకు కుంగేది. వానబడి కుంగి ఇక తెల్లందాకా నిద్ర ఉండకపోయేది. వాన మధ్యరాత్రి వాన వస్తే ఇక అందరు ముగ్గురు ఒక్క మంచాలు వేసి మీదకి తుంగ సాపులు ఉండే. అప్పుడు తుంగ మన ఈత కమ్మల సాప కూడా అల్లేది అమ్మ. ఈత కమ్మల సాప అల్లుతుంది. అయితే ఆ ఈత కమ్మల సాప మా మీద కప్పి ఇక ఇంత సర్వలు కూర్చున్న కాడల్లో పెట్టి దోశలతో ఎత్తి బయట పోసేది. అంత తిప్పల పడ్డది.
ఇప్పుడు ఇప్పుడు తమ్ములు మంచిగానే చూసుకుంటారు ఏ దానికైనా నొప్పి రోగం వచ్చినా కష్టాన్ని గుర్తించి తమ్ములు మంచిగానే చూసుకుంటారు. ఇంకా ఏమేమో నా బిడ్డ, ఇంకొక ఆమె కూడా అక్క బిడ్డే. ఆమె మా అమ్మకు చిన్న ఆయన బిడ్డ మనవరాలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను చిన్న తాత పెద్ద తాత బిడ్డలం అన్నట్టు. ఆమె కూడా మంచిగానే చూసుకుంటది. ఇక ఆమె బిడ్డే ఈమె బిడ్డే ఇద్దరు దగ్గర వాళ్ళకి. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇక ముందు భవిష్యత్తులు చెప్పలేము. ఇక అట్లా మరి పనులు చేసుకుంటాం. మీ సైడ్ ఎక్కువ ఏమన్నా గొల్లలు గమలలు మా దోస్తులు అయితే గొల్లలు గమలల్లో ఎక్కువ. మేము నాట్లలో ఇక అప్పుడు తెలిసిన నా జ్ఞానం ఉంది నాట్లా పోయినప్పుడు. ఇంకా ఇప్పుడు నేను పోక 15 ఏళ్ళు దాటింది. 15-16 ఏళ్ళ దాకా దాటింది. సుతార్ పని పోయేది, బావి తీయబోయేది, క్రేన్ కూడా దోలేదు బావి తీయబోతే. అంటే క్రేన్ ఇప్పుడు లోపలి బావి తీస్తా అంటే డబ్బా వదులుతారు ఆ క్రేన్ పెట్టి. క్రేన్ ఉండదు మేడం, ఇట్లా వడ్డీ రోజులు తీస్తారు చూడు క్రేను. ఓకే, అది సౌండ్ వచ్చేదా? సౌండ్ వస్తుంది. డబ్బతోటి బావిలోకి వదులుతారు. అలా లోపల మనుషులు ఉంటారు. ఆ పారతోటి గడపారతోటి దోవాలి. కొందరు పారతోటి ఎత్తి ఆ డబ్బాలో పోతే అది పైకి చేదుకోవాలి. మనం చెంతాడు చేదినట్టు. కానీ క్రేన్ ఇటు తిప్పితే పైకి వస్తుంది అది. ఆ క్రేన్ కూడా వాళ్ళ మనుషులు దొరకకపోతే ఒక లమ్మడా నేను ఇద్దరు ఉండేది. ఇంకా ఆమె లేనాడు ఒక్కదాని అయినా లోపల వాళ్ళు ఇద్దరు లమ్మడాయన మా ఆయన లోపలికి దిగేది. ఒక కూలి మనిషి దిగేది. నేను పైనుండి డబ్బాను వదిలేది. మళ్ళీ గుంజుకొని మళ్ళా గడ్డ మీదకి పోయి ఆ డబ్బాను కొండి తలిగియాలి. మళ్ళీ వచ్చి లేపితే అది కుమరిస్తుంది. మళ్ళీ నెట్టుకొని మళ్ళీ బావిలో తీసుకుపోవాలి. ఆ క్రేన్ ఇట్లా నెడితే బావిలో పోద్ది. గిరకలు ఉంటాయి చుట్టూ. అట్లా బావి ఇప్పటికి కూడా తీస్తారు. అట్లా బావిలు తోడుతారా? ఇక అట్లా కూడా మొన్నటిదాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ 3-4 ఏళ్ల కింద కూడా మా బావి కూడా తీయించినాం. 5-6 ఏళ్ల కింద పూడికెళ్ళి తీసుడు. ఇప్పుడేమో క్రేన్ లెక్క అది వచ్చింది. జేసీపీ లెక్క తీస్తుంది. అది ఎంత లోతైనా కొత్త బావిలే తీస్తుంది. అది మొన్న మా ఊరు పక్కన తీస్తాడు చూసిన. అట్లా బావి కూడా పోయినా, సుతార్ పనికి పోయినా, అన్ని పనులకు పోయినా. అన్ని పనులు వస్తాయి కానీ అన్ని పనులు సుతార్ పని వేరు, బావిలో అన్ని పోయి మీ తోడిన బావిలలో నీళ్ళు వచ్చినాయా? అంటే ఇప్పుడు తోడుతుంటారు కదా కొంత దూరం. వస్తాయి నీళ్ళు వచ్చినప్పుడు మోటార్ పెట్టుకోవాలి. తోడుతుంటే వస్తాయా? తర్వాత తోడినాక కొద్దిగా ఇప్పుడు తోడతా అంటే జల్ వస్తుంది కదా మేడం. వస్తా అంటే మళ్ళా కొద్దిసేపు మోటార్ పెట్టాలి. మళ్ళా ఏడ్చినాక మళ్ళా తీస్తారు. ఇప్పుడు మీరు తోడతారు కదా ఫస్ట్ బావి. కొత్త బావిలు తీయలేదు. పాత బావిలు పూడికలు ఉంటాయి కదా. పూడికలు పాతవి ఉంటాయి కదా. ఇదివరకు తీసినాయి. ఇక కాలాలు లేక పూడికలు ఉంటాయి కదా. అట్లా అటు తీసినాం అన్నట్టు. అది పీట్ల లెక్కన ఎట్లనే ఇక మరి ఆయనకి తెలుసు, నాకు తెలియదు. కానీ ఇక నేను కూడా పోయేది. ఇంటికాడ ఉండి ఇద్దరం లమ్మడాళ్ళు, ఇద్దరు భర్త భార్య, మేము మళ్ళీ మా బాగుండే మా పాలాయన, మా అక్క, మేమందరం అట్లా తీసేది. అప్పుడు మరి బావి తోడపోతే ఎంత వచ్చేది పైసలు? అప్పుడు ఎంత మేడం? రోజుకో 50-100 పడ్డాయి. తోడిన ఓకాడ లాస్ అయితే మనమే ఇంట్లోకి పెట్టుకొని వచ్చేది. ఎందుకు? కూలర్లో గిట్లా సరిపోకపోతే కంప్రెషన్లని బండ వస్తుంది కదా. పూడికే కంప్రెషన్ లెక్క ఏంటి పెట్టేది తోటాలని తోడి పెడితే మిగిలకపోయేది. ఓ బావి కాడ అట్లే పెట్టి వచ్చినాం. చేసిన కష్టం పోయింది చేతులకి. ఏమి ఇత్తరాలు ఒప్పుకున్నా అంతే. మిగిలితే నాకేమన్నా ఇస్తావా నువ్వు? తగిలితే నేను ఎట్లా ఇస్తా అంటారు. ఇక అడుగుతావా? మనం అడగం. అట్లా కూడా చేసినాం. ఆయన చేసేది. ఆయన కూడా పని చేసేది. కాంట పెట్టబోయేది. ఎవరైనా ఈయననే ఎక్కువ తీసుకుపోయేది పనికి. ఈయన జోక్తాడు దాడువాయి లెక్క. ఇక రాజయ్య అంటే నమ్మకం వాళ్ళకు. రాజయ్య మా ఆయన పేరు. ఇక పోయేది మంచిగానే చేసేది. కానీ ఈ మధ్యన ఇట్లా చేసిండు దేవుడు. ఒకదాన్ని ఒంటరిదాన్ని చేసిపోయింది.